chasing the hunt, and I set the pace when I'm running. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. అలాగే బిర్యానీ రైస్లోకి రెస్టారెంట్ స్టైల్ గ్రేవీని అయితే చూపించబోతున్నానండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను 1/2 kg వరకు చికెన్ అయితే తీసుకొని 2 సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఒక చెక్క నిమ్మరసాన్ని అయితే పిండుకోవాలండి. ఇందులోనే 2 స్పూన్స్ పెరుగు, అలాగే కసూరి మేతిని అయితే క్రష్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. మొత్తం అంతా బాగా మ్యారినేట్ చేసుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన చికెన్ ముక్కలకి మనం వేసిన మసాలాలన్నీ బాగా పడతాయండి. నెక్స్ట్ బిర్యానీ కోసం బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకుందామండి. ఇక్కడ నేను వీడియోలో కనిపిస్తున్న కప్పుతో అయితే 3 కప్పులు బాస్మతి రైస్ని అయితే తీసుకున్నానండి. 2 సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడిగిన తర్వాత తిరిగి మళ్ళీ నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలండి. తర్వాత గ్రేవీ కోసం 1 కప్ తీసుకొని 10 నుంచి 12 జీడిపప్పులు, అలాగే 2 స్పూన్ల తెల్ల నువ్వులను అయితే తీసుకొని నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గోలం పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే ఇలా కట్ చేసి వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టి చల్లారబెట్టుకోవాలి. అంతలోపు చికెన్ ఫ్రైలోకి మసాలాని అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ గసగసాలు, 10 జీడిపప్పులు వేసుకొని మొత్తం అంతా బాగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా అయితే పొడి చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత గోలం పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక ఒక పెద్ద ఆనియన్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ హాఫ్ వరకు వేయించుకోవాలి. హాఫ్ వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి. మూత పెట్టేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు వేసి బాగా ఉడికించుకొని పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, నువ్వుల్ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 స్పూన్ల కొబ్బరి పొడిని అయితే వేసుకోవాలి. ముందుగా చల్లారబెట్టుకున్న ఆనియన్ని, టమాటాని వేసుకొని మొత్తం అంతా ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. తిరిగి మళ్ళీ అదే గోళంలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. అందులోనే మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇందులోకి గ్రేవీకి సరిపడా లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా అయితే మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనాను వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. సో ఇంకా మన రెస్టారెంట్ స్టైల్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. పక్కన పెట్టేసుకుందాం. ఇక బిర్యానీని అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఒక గిన్నెని తీసుకొని 3 కప్పుల రైస్కి ఇక్కడ నేను 4.5 కప్పు వాటర్ని అయితే ఎసురుగా తీసుకుంటున్నాను. గిన్నెనైతే ఫ్లేమ్ మీద పెట్టుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్ళు మరిగేలోపు ఇంకొక ఫ్లేమ్ మీద కడాయిని పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చి చీలికల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే ఇందులోకి మనం చికెన్లోకి చేసి పెట్టుకున్న మసాలా పొడిని అయితే 1 స్పూన్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కొంచెం పుదీనాను వేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, అలాగే 2 స్పూన్స్ పెరుగును వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసేసుకోవాలి. రైస్ని వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక ఫ్లేమ్ మీద మరిగించి పెట్టుకున్న వాటర్ని వేసుకోవాలి రైస్లోకి. మొత్తం అంతా బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ముందుగా నీళ్ళని వేడి చేసుకోవడం వలన మనకి బిర్యానీ రైస్ అనేది ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి. ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా రైస్ అయితే 70% ఉడికిన తర్వాత ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి.
ఇంకా మన బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి రెస్టారెంట్ స్టైల్లో లాగా ఎంత పొడి పొడిగా బిర్యానీ రైస్ అయితే వచ్చేసింది. ఇంకా పక్కన పెట్టేసుకుందాం. చికెన్ కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. గోలం పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక ఒక పెద్ద ఆనియన్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ అండ్ అలాగే పుదీనాను వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో చూసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులోకి మనం చికెన్ కోసం చేసి పెట్టుకున్న మసాలాను అయితే 2 స్పూన్స్ వేసుకోవాలండి. మొత్తం అంతా బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీరనైతే చల్లుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే కొద్దిగా వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒక చిన్న కప్తో వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. అలాగే ఇందులోకి 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఈ స్టేజ్లో రుచి చూసుకొని సర్వ్ చేసుకోవాలండి. అలాగే చికెన్ ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఉడికిన తర్వాత ఇంకా ఈ స్టేజ్లో అయితే నేను దింపేసుకుంటున్నానండి. మళ్ళీ లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మనం చేసేది ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి ఇక్కడ నేను కొంచెం గ్రేవీగానే దింపేసుకుంటున్నానండి. ఆల్రెడీ గ్రేవీ చేసుకున్నాం కదా, కర్రీలో గ్రేవీ అవసరం లేదు అనుకుంటే ఇంకొంచెం బాగా ఫ్రై చేసుకొని దింపేసుకోవచ్చు. సో ఇంకా మన చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఇక్కడ నేను రెస్టారెంట్ స్టైల్లో సర్వింగ్ అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఉడికించి పెట్టుకున్న ఎగ్ని వేసుకోవాలి. అందులోనే కొంచెం చికెన్ ఫ్రైని అయితే వేసుకోవాలి. తరువాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్ మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలో టేస్ట్ అంతా మనం ముందుగా వేయించి వేసుకుంటున్న ఆనియన్స్ వల్లే వస్తుందండి. ఇక చికెన్ మీద మనం ముందుగా చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ని అయితే వేసుకొని బాగా ఒత్తుకోవాలండి. ఒక ప్లేట్ తీసుకొని ఆ బౌల్ని ఇంకా ఉల్టా చేసేయాలి. 1 నిమిషం ఆగి చిన్నగా బౌల్ని పైకి తీయాలి. సో ఇంకా మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న గ్రేవీ అండ్ అలాగే పెరుగు రైతాతో అయితే సర్వ్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మాటల్లో చెప్పడం కాదు, ఈ వంటని మీరు చేసుకొని తింటేనే రుచి తెలుస్తుంది. ఇక ఎటువంటి రెస్టారెంట్స్కి వెళ్ళనవసరం లేకుండా ఇంట్లోనే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని అయితే చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందని చెప్పేసి. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.